హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వంకాయ టమాటా మెంతి పులుసు వండుకుందాం. అందులో కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక 5 వంకాయలు తీసుకున్నాం. మీకు ఎన్ని పడితే అన్నీ తీసుకోండి. 3 టమాటాలు తీసుకున్నాం, 8 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. టమాటా వేస్తున్నాం కాబట్టి పులుసుకి ఎంతో చింతపండు అవసరం లేదండి. కొంచెం చింతపండు, 1 స్పూన్ మెంతులు, కొత్తిమీర కొంచెం. ఇవన్నీ కట్ చేసి తయారీ విధానం మీకు చూపించాను. చూడండి, మనం ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. కొంచెం చింతపండు తీసుకున్నాం కదా, ఇది నానబెట్టుకున్నాం. తయారీ విధానం చూపించాను. ముందుగా మూకుడు పెట్టి పొయ్యి వెలిగించుకుందాం. సరిపడగా నూనె పోసుకోండి. మూకుడు వేడయింది. నూనె వేడైంది. మెంతులు వేసేసుకుందాం. మెంతులు దోరగా వేసేసుకోండి, ఆడనివ్వకండి. చూడండి, దోరగా వేయిపోయినాయి మెంతులు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా. ఒక 3 నిమిషాలు మగ్గించుకున్నాం. ఒక టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా వేసి 2-3 నిమిషాలు మగ్గించుకుందామండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. చూద్దామండి, మగ్గిపోయిన ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు వేసుకోండి. వేసి ఇలా వేసుకోండి. చూడండి, మనకి కూర సరిపడగా ఉప్పు కారం వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఇలాగా మళ్ళీ ఇలా కలిపేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోద్దండి. కూర చాలా రుచిగా ఉంటుంది. చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్లు పోసేసుకుందాం. సరిపడగా నీళ్లు పోసుకొని మనం చింతపండు కొంచెం తీసుకున్నాం కదా. టమాటా వేసాం కాబట్టి ఎంత అవసరం లేదు చింతపండు. ఇలాగా పులుసు గుజ్జు తీయక్కలేదండి. ఇలా చింతపండు పళ్ళంగానే కొంచెం పిసికేసి అలా వేసేసుకోండి. కలిపి సరిపడగా నీళ్లు పోసుకుని పెట్టినాం. మళ్ళీ ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. చూద్దామండి, కూర ఉడికిపోయిందేమో చూద్దామండి. కూర ఉడికిపోయిందేమో. ఉడిపోయిందండి. పులుసు ఇలా ఉండగా మనం కొంచెం ఇంగు కూడా వేసుకుందామండి. పులుసు కొంచెం కూర దింపేసే ముందు ఎంత వద్దు, కొంచెం ఒక 10 సెకండ్లు ఉడికించి తీసేసుకుందాం. ఇలా కలిపేసుకోండి. ఇంగు కూడా వేసాక ఎక్కువ ఉడికిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంకా ఉడికిపోయింది. చూడండి, వంకాయ టమాటా మెంతి పులుసు మనకు కూర చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగే వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.